నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు భద్రతను తగ్గించేశారని, ప్రాణహాని ఉన్నందున ఎన్నికల ఫలితాలకు ముందున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా ధర్మాసనం విచారణ చేపట్టింది. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. జగన్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని సూచించింది. జామర్ ఏర్పాటుపై కూడా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు జామర్ వెహికల్స్ ను కూడా కేటాయిస్తామని వివరించింది. మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది కోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఇక మరో పక్క దీనిపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ సెక్యూరిటీని తగ్గించిందని, దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు పులివెందల ఎమ్మెల్యేకి సీఎంకి, పీఎంకి ఇచ్చినంత సెక్యూరిటీ ఇవ్వరని కూటమి నేతలు సెటైర్లు వేస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. Please subscribe dot news.